సో 3,00,00,000 దేవతల 30,00,00,000 దేవతల ఇది దీని క్లారిటీ లేదని చాలామంది అంటారు. దేవతలు వాస్తవిక చెప్పాలంటే ఒక్కరేనండి, ఒక్కరే. కానీ ఒక పదార్థాన్ని అయ్యా ఈ పాయసం పెడుతున్నాం, ఈ వంకాయ కూరనే తిను అంటే తినడండి. ఎటుపోయి శంకరాచార్యుల వారి ఉద్దేశం ఏంటంటే ఏ విధంగానైనా మన మతంలో ఉండాలి, ఏ విధమైనటువంటి సాంప్రదాయాన్ని పాటించాలనే ఉద్దేశంలో రాత్రి నేను చెప్పానండి, నిన్న చెప్పాను ఉపన్యాసంలో, ఏకో నారాయణో విష్ణు అని అన్నారు. అంటే కాదండి హరిహరుడు, ఎందుకంటే ఒకరు వైష్ణవం ఉండొచ్చు, వైష్ణవం పడని వాడు ఏంటంటాడంటే శివుడు అంటాడు. కాబట్టి ఇన్ని దేవతలు రావడానికి మూల కారణం ఏంటంటే ప్రకృతి ఒకటే. మరి ఆ విధంగా ఎవరెవరు ఆయా వాళ్ళ అభిరుచిని బట్టి కొందరు శివుడని, కొందరు వెంకటేశ్వరుడని, కొందరు రాముడని ఈ విధంగా పూజ చేసుకుంటుంటారు తప్ప ఏకో నారాయణో విష్ణు, భగవంతుడు ఒక్కడే.